సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ సమ్ కనుక తీసుకున్నట్లయితే 24 into 8 divided by 16 plus 17 square minus 116. సో ఈ విధంగా ఇచ్చాడు. సో మీకు ఏమి ఇస్తాడంటే సింప్లిఫై అని ఇస్తాడండి. కామన్గా వచ్చేసి మీకు క్వశ్చన్ ట్యాగ్ ఏమని ఇస్తాడంటే సింప్లిఫై అనే ఇస్తాడు. ఈ విధంగానే ఇస్తాడు మీకు. సో సింప్లిఫై అని చెప్పేసి 24 into 8 divided by 16 plus 17 square minus 116 అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, బ్రాకెట్ చేయాలి. సో 17 స్క్వేర్ అన్నాడు. ఏమన్నాడు అది 17 స్క్వేర్. సో 17 స్క్వేర్ అన్నప్పుడు దీన్ని మొత్తాన్ని ఎలా రాయొచ్చు అంటే 24 into 8/16 కాబట్టి 8 divided by 16 ని 8/16 గా రాయొచ్చు. ప్లస్ 17 స్క్వేర్ అన్నాడు. 17 స్క్వేర్ ఎంత 289 మైనస్ 116. 17 స్క్వేర్ వచ్చేసి ఎంత అంటే 289 మైనస్ 116. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ విషయానికి వస్తే 8 1s are 8 2s are అండి. 8 1s are 8 2s are 2 తోటి 24 క్యాన్సిలేషన్ అండి. 2 1s are 2 2s are 2 1s are 2 2s are అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా మనకి ఏం మిగిలింది 12 ప్లస్ 289 మైనస్ 116. లాస్ట్ క్లాస్ లో చెప్పాను రెండు ప్లస్లు యాడ్ అవుతాయి. ఓకేనా, రెండు ప్లస్లు యాడ్ చేసినా కానీ మనకేమొస్తుంది ప్లస్ వస్తుంది అని చెప్పుకున్నాం. ఇవి రెండు యాడ్ చేయాలిగా. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 301 వస్తుందండి. సో ఇక్కడ ఉన్నటువంటి 2 వాల్యూస్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 301 మైనస్ 116 మైనస్ 116 అంటే 301 లో నుండి 116 ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 301 మైనస్ 116 అండి. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసేటువంటి టైంలో 6 కంటే 1 పెద్దదా చిన్నదా, చిన్నది కాబట్టి పక్క నుంచి అప్పు తెచ్చుకోవాలి, బోరింగ్ తెచ్చుకోవాలి. పక్కన ఏమన్నా ఉందా తెచ్చుకునేది లేదు కాబట్టి 3 దగ్గర నుంచి రావాలి. 3 దగ్గర ఎంత తీసుకుంటాం 2 తీసుకుంటాం. 0 దగ్గర 9 వస్తుంది. 1 దగ్గరకు వచ్చేసరికి ప్లస్ 10 వస్తుంది. కాబట్టి 1 ప్లస్ 10 ఎంత అండి 11. 11 మైనస్ 6 ఎంత 5. 11 మైనస్ 6 5. 9 మైనస్ 1 ఎంత వస్తుందండి 8. 9 మైనస్ 1 8 వస్తుంది. 2 మైనస్ 1 ఎంత వస్తుందండి 1. కాబట్టి మన యొక్క ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 185 వస్తుంది. ఫైనల్ ఆన్సర్ 185. ఇక్కడ ఇంటూ డివైడెడ్ బై ప్లస్ మైనస్ స్క్వేర్ కూడా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి ఆర్డర్ ఆఫ్ చేయాలి. ఆర్డర్ ఆఫ్ అంటే ఎక్స్పోనెన్షియల్స్. సో 17 స్క్వేర్ ఎంత 289 మైనస్ 16. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి 24 into 8 divided by 16 అన్నాం. 8 divided by 16 కాస్త 8/16 గా రాయొచ్చు అండి. కాబట్టి 8 1s 8 2s అండి. 2 తోటి 24 2 1s are 2 2s are. సో 12 1s are ఎంత వస్తుందంటే 12 ప్లస్ 289 మైనస్ 116 అనేది వస్తుంది. సో ఇవి రెండు పాజిటివ్ ఇంటిజర్స్. సో పాజిటివ్స్ ఏమవుతాయి యాడింగ్ అవుతాయి. సో 12 ప్లస్ 289 యాడ్ చేస్తే ఎంత అండి 301. 301 లోంచి 116 అనేది ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. 301 లోంచి 116 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 185. కాబట్టి మన యొక్క ఆన్సర్ 185 అవుతుంది.
నెక్స్ట్ 289 divided by 17 into 6 of 2 minus 107. 289 divided by 17 into 6 of 2 minus 107. సో ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని ఫస్ట్ ఏం చేయాలి, ఆఫ్ అనే దాన్ని చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఆఫ్ ఉంది, సో ఈ ఆఫ్ క్లియర్ చేయాలి. ఆఫ్ అనే దాన్ని క్లియర్ చేస్తే 289 divided by 17 into 6 2s are 12 minus 107. ఆఫ్ అనేది క్లియర్ చేసాం. నెక్స్ట్ ఇంకేముంది, డివిజన్ ఉంది. డివైడెడ్ బై తీసుకోవాలి అన్నప్పుడు 289 by 17 into 12 minus 107. ఈ 289 దేని యొక్క స్క్వేర్, 17 స్క్వేరేగా. కాబట్టి ఈ 289 ని మనం ఎలా రాయొచ్చు అంటే 17 into 17 గా రాసుకోవచ్చు. 17 స్క్వేరే కదా 289, కాబట్టి స్క్వేర్ ని ఎలా రాస్తాం, ఇంటూగా రాసుకోవచ్చు. కాబట్టి 17 into 17. సో 17 17 క్యాన్సిల్, ఇంకేముంది 17 into 12, 17 into 12, 17 into 12, 17 into 12 కనుక తీసుకుంటే 17 plus 2 ఎంత అండి, 17 plus 2 19, 17 plus 2 ఎంత 19, 7 2s are ఎంత అండి 14, సో 1 4, 7 2s are ఎంత 14, కాబట్టి 1 4, సో 4, 9 plus 1 10, 1 plus 1 2, సో 204 వచ్చింది. ఎంత వచ్చింది 204. సో 204 minus 107, 204 minus 107. సో అటువంటి కేసులో 204 లోంచి 107 సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసేకి విల్లింగ్ అవుతా, అవ్వదు. ఎందుకు, 4 అనేది 7 కంటే చిన్నది కాబట్టి. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాను చూడండి, 204 minus 107 అండి. 7 కంటే 4 అనేది లోయర్ వాల్యూ, లోయర్ వాల్యూ కాబట్టి కన్ఫర్మ్ గా బోరింగ్ తీసుకోవాల్సిందే. పక్కన బోరింగ్ తీసుకునే ఉందా, లేదు, కాబట్టి 2 దగ్గర నుంచి రావాలి. 2 దగ్గర ఏం రాసుకుంటాం 1, 0 దగ్గర 9, 4కి వచ్చేసరికి +10, అప్పుడు ఇది ఏమవుతుంది 14 అవుతుంది. ఏమవుతుంది 14. 14 minus 7 హాఫేగా ఎగ్జాక్ట్గా, కాబట్టి 7. 9 minus 0 అండి 9, 1 minus 1 0, కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది 97. సో ఫైనల్ గా ఆన్సర్ ఎంత వచ్చిందంటే 97. ఓకే, సో డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, ఆఫ్ ఉంది, మైనస్ ఉంది. ఫస్ట్ బి బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఆఫ్ క్లియర్ చేయాలి. ఆఫ్ అంటే ఏదో కాదు, ప్రొడక్ట్ చేయాలి. 6 2s are ఎంత 12. నెక్స్ట్ 289 divided by 17 into 12 minus 107. అగైన్ ఇక్కడ వచ్చేసి ఏం చేయాలి, డివిజన్ చేయాలి. డివైడెడ్ బై చేస్తే ఎంత వచ్చింది 17 వచ్చింది. సో 17 into 12, 17 into 12 చేస్తే ఎంత వచ్చింది అండి 204 వస్తుంది. 17 తోటి 12 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 204. 204 లోంచి 107 ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ సబ్ట్రాక్షన్ విల్లింగ్ గా కాదు, ఏముంది బోరింగ్ ఉంది. సో ఆ బోరింగ్ ప్రకారం ఎంత వస్తుందంటే రిజల్ట్ 97. సో ఆన్సర్ 97.
అయిపోయిందండి. అయిపోతే నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ square root of 248 plus square root of 51 plus square root of 169. Square root of 169. Find the value of square root of 248 plus square root of 51 plus square root of 169. సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ కనుక ఉంటే, ఇది మీకు కొత్తగా చెప్తున్నానండి, ఇంతవరకు చెప్పలేదు ఈ మోడల్, ఇది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మనకి ఏమి ఇచ్చాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ 248 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 51 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 169. ఇక్కడ మనకి ఏదో కాదండి, ఏ స్క్వేర్ అనేది 16 అయితే ఏ వచ్చేసరికి ఏమవుతుంది, √16 గా రాస్తాం. ఒకవేళ ఏ స్క్వేర్ అనేది 16 అయితే ఏ వచ్చేసరికి ఏం చెప్తాం, √16. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఏదైతే రూట్ లో వాల్యూ ఉంటుందో అది దేని యొక్క స్క్వేరో మనం ఐడెంటిఫై చేయాలి. దేని యొక్క స్క్వేరో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. ఇక్కడ ఏముంది, 16 ఉంది. 16 అనేది దేని యొక్క స్క్వేర్ అండి, 16 అనేది దేని యొక్క స్క్వేర్, ఏ వాల్యూ యొక్క స్క్వేర్, 4 స్క్వేర్ కదా, 4 4 సార్ కదా 16. సో అలా ఇక్కడ 169 ఉంది. ఎంత ఉంది, 169. 169 అనేది దేని యొక్క స్క్వేర్, 169 అనేది ఉంది. 169 అనేది దేని యొక్క స్క్వేర్ అండి, 13 స్క్వేర్ అవుతుంది. దేని యొక్క స్క్వేర్ అవుతుంది, 13 స్క్వేర్. ఓకే. సో స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, ఇంకేం మిగిలింది, 13 మిగులుతుంది. ఏం మిగులుతుంది, 13. ఓకేనా. ఇక్కడ మీకు ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 16, అప్పుడు ఏ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ 16 అవుతుంది. స్క్వేర్ రూట్ 16 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 దేని యొక్క స్క్వేర్, 4 స్క్వేర్. దేని యొక్క స్క్వేర్, 4 స్క్వేర్. కాబట్టి స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, ఇంకేం మిగిలింది, 4 మిగిలింది. అలానే స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే ఈ 169 దేని యొక్క స్క్వేర్, 13 స్క్వేర్. కాబట్టి 13 హోల్ స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఆ వాల్యూ ఎంత అయింది, అక్కడ 13 అయింది. సో దీని పొజిషన్ ఎంత రాయొచ్చు అండి, 13 రాయొచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 248 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 51 ప్లస్ 13. 51 ప్లస్ 13. అగైన్ ఈ రెండు ఏం చేయాలి, యాడ్ చేయాలి. అవి రెండు ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఓకేనా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 248 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్, బోత్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 64 వస్తుంది. ఎంత వస్తుంది, 64. అగైన్ ఈ ఫార్మేషనేగా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 64. సో స్క్వేర్ రూట్ 64 అనేది దేని యొక్క స్క్వేర్, వెరీ గుడ్, దేని యొక్క స్క్వేర్ అండి, 64 అనేది 8 స్క్వేర్. 8 స్క్వేర్ అని ఎలా చెప్తామంటే 8 8 8 ఎంత వస్తుంది, 64. కాబట్టి 8 స్క్వేర్ అనేది చెప్పుకుంటాం. ఏమని చెప్పుకుంటాం, 8 స్క్వేర్. సో స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, అప్పుడు ఏమొస్తుంది, 8 అనేది వస్తుంది. కాబట్టి దీని యొక్క స్థానంలో ఎంత రాసుకుంటాం, 8 రాస్తాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 248 ప్లస్ 8, అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అనేది వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 256. అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 256, స్క్వేర్ రూట్ ఆఫ్ 256 దేని యొక్క స్క్వేర్ 256 అండి, దేని యొక్క స్క్వేర్ 256, దేని యొక్క స్క్వేర్ 256 అవుతుంది,
14 స్క్వేర్, వెరీ గుడ్, ఓకేనా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 14 హోల్ స్క్వేర్ అండి. 14 స్క్వేర్, 14 టైమ్స్ అండి 256, సారీ 14 కాదు 16 స్క్వేర్ వచ్చేసి అంత 256, ఓకేనా. అదే 14 స్క్వేర్ అయితే 14 టైమ్స్ 196 అండి. 14 టైమ్స్ అయితే 196, 16 టైమ్స్ 256. కాబట్టి ఇక్కడ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్, ఏమొస్తుంది 16. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 16. దీని యొక్క ఆన్సర్ 16, ఓకేనా. మీకు ఎంతవరకు నేర్చుకోమని చెప్పుకున్నాం? 25 స్క్వేర్స్ వరకు నేర్చుకోండి అని చెప్పాం. ఎంతవరకు నేర్చుకోవాలి? 25 స్క్వేర్స్ వరకు. మీరు 25 స్క్వేర్స్ వరకు నేర్చుకుంటే ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చండి. లేదు అనుకుంటే మీరు ఇట్లా మల్టిప్లికేషన్ చూసుకోవాల్సి వస్తుంది, క్రాస్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేస్తే ఈ సమ్ రాయండి, చెప్తాను ఎలా అది ఐడెంటిఫై చేస్తామనేది. అవి కంపల్సరీ సార్, అవి గుర్తుండవు మళ్ళీ, ఎందుకంటే ఇది ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది కదా అని. అవి కూడా రాస్తాం పక్కన. అసలు అవి ఎలా ఐడెంటిఫై చేస్తామనేది చెప్తాను. క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అవి అసలు స్క్వేర్స్ ఎలా గుర్తిస్తాం, దేని యొక్క స్క్వేర్ అనేది ఎలా గుర్తిస్తాం అనేది ఇప్పుడు చెప్తాను. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. మొత్తం అవి స్క్వేర్ రూట్స్ కి రిలేటెడే అనమాట. స్క్వేర్ రూట్స్ అసలు ఎలా తీసుకుంటాం అనేది ఇప్పుడు 1 by 1 ఉంటాయి సార్. అయితే మీకు ఇన్ని ఇవ్వడు, రెండే ఇస్తాడు. అవును, చిన్నవి ఇస్తాడు. అవును. మీకు మాక్సిమం 2, అంతకు మించి ఇవ్వడు. అదే ఎస్ఎస్సి వాటికైతే కనుక ఖచ్చితంగా 3, 4 అట్లా ఇస్తాడు. ఇవి రాయడానికి రీజన్ కూడా అదే, ఎందుకంటే మీకు అలవాటు అవుతుంది అన్న ఉద్దేశంతో అసలు ఎలా తీసుకుంటున్నాం అనేది మీకు కొద్దిగా అవగాహన వచ్చింది అని అది రాశాను. సో అసలు వీటి యొక్క స్క్వేర్స్ ఎలా ఐడెంటిఫై చేస్తామనేది చూద్దామండి, ఓకేనా. అసలు అవి వాటి యొక్క స్క్వేర్సే అవుతాయి అనేది మనం ఎలా అనేది చూద్దాం. ఈరోజు క్లాస్లో స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అనేవి కంప్లీట్ గా మీకు చెప్తాను. సో అవి ఎలా ఏంటి అనేది చూడండి. జస్ట్ మీరు అవి ఆ టేబుల్ ఒకటి గుర్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తాయి, ఓకేనా. ఆ టేబుల్ ఏంటిది అనేది చూద్దాం. యూనిట్ డిజిట్ ఫ్యాక్టర్. యూనిట్ డిజిట్ ఫ్యాక్టర్. యూనిట్ డిజిట్ అంటే 1's ప్లేస్ లో ఏముండే అవకాశం ఉంటుంది? 0,
1 2 3 4 5 6 7 8 9 0 to 9. సో మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి స్క్వేర్ రూట్ కనుక ఇస్తే, ఓకేనా, ఎక్స్ట్రీమ్ లో 0 కనుక్కుంటే, చిట్ట చివర 0 కనుక వచ్చే, మనకు వచ్చే స్క్వేర్ రూట్ లో కూడా ఏమొస్తుంది, 0నే వస్తుంది. అంటే ఆ వాల్యూ కూడా 0నే అవుతుంది. ఎగ్జాంపుల్ కావాలంటే చూసుకోండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు 10 స్క్వేర్ చేయండి, ఎంత వస్తుంది, 100 వస్తుంది. 10 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 100. 20 స్క్వేర్ అనుకోండి, 400 వస్తుంది. 20 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 400. అంటే ఇక్కడ ఏముంది, ఒకట్ల స్థానంలో, రిజల్ట్ లో కూడా ఏమొస్తుంది, 0నే. ఇక్కడ కూడా అంతేగా, 0 ఉంది కాబట్టి 0 వచ్చింది. నెక్స్ట్ 1 ఉంది. 1 ఉంటే 1 అవ్వచ్చు, 9 అవ్వచ్చు. 1 ఉంటే చివరి నెంబరు 1 కింద అయినా రావచ్చు, 9 కింద అయినా రావచ్చు. అది ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి. 1 స్క్వేర్ ఎంత, 1. 9 స్క్వేర్ 81. సో దీని యొక్క రిజల్ట్ లో ఒకట్ల స్థానంలో 1 వచ్చింది, దీని యొక్క రిజల్ట్ లో కూడా ఒకట్ల స్థానంలో 1 వచ్చింది. అంటే వీటికి స్క్వేర్ రూట్స్ కనుక తీసుకుంటే నీకు రిజల్ట్ ఏమొచ్చింది, 1 కానీ 9 కానీ వస్తుంది. ఏది లాస్ట్ డిజిట్, లాస్ట్ లో 1 అవ్వచ్చు లేదా 9 ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 2కి ఫ్యాక్టర్ లేదు, 3కి ఫ్యాక్టర్స్ లేవండి. అంటే ఏదైనా ఒక వాల్యూ ఇచ్చి, స్క్వేర్ రూట్ లో ఒక వాల్యూ ఇచ్చి చివర 2 కానీ 3 కానీ ఉంది అనుకో, అది రేషనల్ నెంబర్ అవ్వదు. ఏమవుతుంది అంటే అది ఇది ఇరేషనల్ నెంబర్ అవుతుంది. ఏ నెంబర్ అవుతుంది, ఇరేషనల్ నెంబర్. అంటే దానికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూస్ అనేవి ఉండవు అని చెప్పుకుంటాం. ఓకే, ఒకట్ల స్థానంలో 2కి 3. ఇప్పుడు ఫర్ సపోజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 112 ఇచ్చాడే అనుకోండి, ఒకట్ల స్థానంలో ఏముంది అంటే దానికి స్క్వేర్ రూట్ వస్తుందా, రాదు. స్క్వేర్ రూట్ వాల్యూ అనేది ఉండదు. అది వన్ ఆఫ్ ద ఇరేషనల్ వాల్యూ అవుతుంది. ఇది వచ్చేసి ఏమవుతుంది అంటే ఇరేషనల్ వాల్యూ అవుతుంది. ఓకేనా. సో అదే ఒకట్ల స్థానంలో 3 ఉన్నా అంతే. అలానే 7 ఉన్నా 8 ఉన్నా రాదు. 4 డిజిట్లకు రాదండి స్క్వేర్ రూట్ అనేది. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అనేది 4 డిజిట్స్ కి రాదు. 2కి రాదు, 3కి రాదు, 7కి రాదు, 8కి రాదు. మీరు కావాలంటే నేను స్క్వేర్స్ రాసా కదా, మీకు స్క్వేర్ వాల్యూస్ రాశాం కదా, ఆ విలువలో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకట్ల స్థానంలో నీకు ఈ 4 అంకెలు కనపడవు. ఒకట్ల స్థానంలో ఈ 4 అంకెలే అనేది అసలు కనపడవు. కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకేనా. లేదు, ఎగ్జాంపుల్ గా మీకు ఒక ట్రాక్ చూపిస్తాను చూడండి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ వచ్చేసి 9, 4 స్క్వేర్ వచ్చేసి 16, 5 స్క్వేర్ వచ్చేసరికి 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఇక్కడ ఒకట్ల స్థానం అంటే ఇవి అండి. ఈ అండర్లైన్ చేస్తున్నానే, అవి ఒకట్ల స్థానం కింద వచ్చేవి. ఎక్కడన్నా నీకు 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ వచ్చాయా, రాలే. అందుకే అక్కడ ఫ్యాక్టర్స్ ఉండవు అని చెప్తున్నాం. అంటే ఒకట్ల స్థానంలో ఇఫ్ ఇన్ కేస్ 2 ఆర్ 3 ఆర్ 7 ఆర్ 8 కనుక ఉన్నట్లయితే వాటికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూస్ అనేవి ఉండవు. అవి ఏ నెంబర్స్ అవుతాయి, ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి, కరణులు అవుతాయి, ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ 4 అనేది ఉంది. 4కి ఏమొస్తుంది అంటే 2 ఆర్ 8. 4కి ఏమొస్తుంది, 2 ఆర్ 8. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది, 4 ఉంది. ఇక్కడ ఏమైంది, 2 వచ్చింది. అదే ఒకట్ల స్థానంలో ఏముంది, ఇక్కడ 4 ఉంది. అంటే ఏమొచ్చేకి అవకాశం ఉంది, 8 కూడా వచ్చేకి అవకాశం ఉంది. అంటే ఈ 4కి 2 ఆర్ 8 ఎందుకు రాసామంటే ఇక్కడ ఒకట్ల స్థానంలో 4 ఉంది, ఇక్కడ ఒకట్ల స్థానంలో 4 ఉంది. ఇక్కడేమో 2 వచ్చింది, ఇక్కడేమో 8 వచ్చింది. అంటే ఒకట్ల స్థానంలో 4 గనక ఉన్నట్లయితే దాని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూలో వచ్చే ఒకట్ల స్థానం 2 అవ్వచ్చు లేదా 8 అవ్వచ్చు అని మీనింగ్. 2 అవ్వచ్చు లేదా 8 అవ్వచ్చు. నెక్స్ట్ 5కి ఎల్లప్పుడూ 5 వస్తుంది. 25లో ఒకట్ల స్థానం ఏమొస్తుంది, 5. 5కి ఎల్లప్పుడు 5 వస్తుంది అండి. 5కి ఎల్లప్పుడు 5 వస్తుంది. అదే 6 కనుక తీసుకుంటే 4 ఆర్ 6. 6 కనుక తీసుకుంటే 4 ఆర్ 6. కావాలంటే చూసుకోండి. 4 స్క్వేర్ ఎంత, 16. ఇక్కడ 6 ఉందే లేదా,
ఆర్కి స్క్వేర్ రూట్ ఏమొచ్చేకి అవకాశం ఉంది, 4 వచ్చేకి అవకాశం ఉంది. ఇక్కడ ఆర్ ఉంది, ఆర్కి ఏమొచ్చేకి అవకాశం ఉంది, 6 వచ్చేకి అవకాశం ఉంది. అంటే ఒకట్ల స్థానంలో ఇఫ్ ఇన్ కేస్ 6 కనుకుంటే స్క్వేర్ రూట్ వాల్యూలో ఒకట్ల స్థానంలో కూడా ఏమొచ్చేకి అవకాశం ఉంది, 4 ఆర్ 6, 4 రావచ్చు లేదా 6 రావచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా 14 స్క్వేర్ 16 స్క్వేర్ అని. అది 14 స్క్వేర్ కింద అయినా 16 స్క్వేర్ కింద అయినా తీసుకోవచ్చు 6 వచ్చినప్పుడు. కాకపోతే అక్కడ మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంటుంది, ఆ సెకండ్ పార్ట్ ని బేస్ చేసుకొని అది 14 16 అనేది డిసైడ్ అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ 9 అనేది ఉంది. 9 ఒకట్ల స్థానంలో ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంటే ఏమయ్యే అవకాశం ఉంది, 3 అవ్వచ్చు లేదా 7 అవ్వచ్చు, 3 అవ్వచ్చు లేదా 7 అవ్వచ్చు. 3 ఆర్ 7. 7 49, 49లో ఒకట్ల స్థానం ఏమొస్తుంది, 9 వస్తుంది. అంటే చిట్ట చివరి 9 కనుకుంటే వర్గమూలంలో 3 రావచ్చు లేదా 7 రావచ్చు. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఒకట్ల స్థానంలో 6 కనుకుంటే వర్గమూలంలో 4 రావచ్చు లేదా 6 రావచ్చు. అట్లా అనమాట, వీటితోటే డిసైడ్ చేయొచ్చు. ఓకేనా. అందుకే ఈ టేబుల్ అనేది రాయండి. ఈ టేబుల్ రాస్తే ఇంకా కంప్లీట్ గా ఎలా తీసుకుంటామనేది చెప్తాను, కొన్ని ఎగ్జాంపుల్స్ వేసి మరీ చెప్తాను. ఇవి టేబుల్ ఇలానే ఉంచి మీకు ఎగ్జాంపుల్స్ వేసి చూపిస్తాను ఎలా తీసుకుంటామని. యూనిట్ డిజిట్ అంటే ఒకట్ల స్థానంలో, ఒకట్ల స్థానం. కారణాంకం. ఒకట్ల స్థానంలో ఆ అంకెలు ఉంటాయి, వాటిలో ఏదైనా ఉండొచ్చు ఒకట్ల స్థానం. అయితే వాటికి స్క్వేర్ రూట్ చేస్తే ఏ అంకెలు వస్తాయి అనేది కింద రాశాను. వర్గమూలం కట్టేటప్పుడు వచ్చే విలువలోని ఒకట్ల స్థానం అంకెలు అది. ఓకేనా. ఇది వద్దులేండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మీరు రాసుకున్నారు, జస్ట్ అది గుర్తించుకోగలిగితే చాలు. స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అనేది ఉంది అనుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 256, స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అనేది దేని యొక్క స్క్వేర్ అనేది మనం గుర్తించుకోగలగాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అనేది దేని యొక్క స్క్వేర్ అనేది గుర్తించుకోగలగాలి. సో స్క్వేర్ రూట్ చేసేటప్పుడు రెండు భాగాలు చేయాలి దాన్ని.
ఎన్ని భాగాలు చేయాలి? 2 భాగాలు. 1, 2 సపరేట్. కుడి భాగంలో ఒకట్ల స్థానాన్ని మాత్రమే గుర్తించాలి. కుడి భాగంలో ఏం గుర్తించాలి? ఒకట్ల స్థానం. ఒకట్ల స్థానంలో ఏముంది? 6 ఉంది. 6 ఉంటే ఫ్యాక్టర్స్ ఏం చెప్పుకున్నామండి? 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. సో 4 అవ్వచ్చు లేదా 6 అవ్వచ్చు. 4 అవ్వచ్చు లేదా 6 అవ్వచ్చు. ఇది మొదటి భాగంలో చేసే మన పని. రెండో భాగంలో ఏం చేస్తామంటే దీనికి లోయర్లో వచ్చేది చూసుకుంటాం. దీనికి లోయర్లో ఉండేది చెక్ చేస్తాం. 2 కంటే చిన్న వర్గం ఏంటి? 1. కాబట్టి 1. ఓకేనా? 2 కంటే చిన్న వర్గం ఏంటి? 1. అంటే ఇది 14 స్క్వేర్ అవ్వచ్చు లేదా 16 యొక్క స్క్వేర్ అవ్వచ్చు. 14 స్క్వేర్ అవ్వచ్చు, 16 స్క్వేర్ అవ్వచ్చు. అన్ని స్క్వేర్లు కౌంట్ చేసే కంటే ఇట రెండిట్లలో ఏదో గుర్తించడం ఈజీగా. ఓకేనా? ఇప్పుడు మీకు 16 స్క్వేర్ రాకపోవచ్చు, 14 స్క్వేర్ వచ్చింటారు. 14 స్క్వేర్ ఎంత? 196. 14 స్క్వేర్ ఎంత? 196. 196 ఇక్కడ ఉంది? కాదు. కాదు కాబట్టి ఇది కాదు. అప్పుడు ఆన్సర్ ఏంటి? 16. ఓకే, మళ్ళొక్కసారి చూడండి. 256 యొక్క వర్గమూలం కట్టాలి. ఒకట్ల స్థానంలో ఏముంది? 6 అనేది ఉంది. 6కి ఫ్యాక్టర్స్ ఏంటివి? 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. మొదటి భాగంలో మనం చేయాల్సింది ఒకటే, ఒకట్ల స్థానాన్ని గుర్తించాలి. ఒకట్ల స్థానాన్ని గుర్తించినప్పుడు దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి రాస్తాం. అంటే వర్గమూలం కట్టినప్పుడు ఒకట్ల స్థానంలో ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. 2 కంటే తక్కువ ఉన్న వర్గం ఏంటి? 1. ఓకేనా? 2 కంటే తక్కువ వచ్చే వర్గం ఏంటి? 1. 1 స్క్వేరేగా 1. కాబట్టి 14 లేదా 16. 14 or 16. 14 or 16 అంటే 14 స్క్వేర్ ఎంత? 196. 14 స్క్వేర్ ఎంత? 196. సో ఇక్కడ మనకు 256 కదా ఇచ్చింది. ఇది అవ్వదు. ఇది అవ్వదంటే ఆటోమేటిక్ ఇది ఏమైంది? ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ square root of 1,444. Square root of 1,444. 1,444 యొక్క స్క్వేర్ రూట్ మనం క్యాల్కులేట్ చేయాలి. మనకు మాక్సిమం అంటే 15 వరకు నేర్చుకుంటాం, అంతకంటే ఎక్కువ నేర్చుకోలేము. ఓకేనా? అంటే నేర్చుకోవచ్చు, కాకపోతే మన ఐక్యూ కెపాసిటీని బట్టి ఉండిద్ది నేర్చుకోవడం అనేది. ఓకే, సో దీన్ని మనం సింపుల్ గా దాని యొక్క వర్గమూలం ఎట్లా కనుక్కుంటాం అనేది చూడండి. ఒక్కసారి చూసినట్లయితే ముందు దీన్ని 2 భాగాలు చేయాలి. 2 భాగాలు అంటే ఎలా చేస్తాం? సంఖ్య ఎంత ఉన్నను కుడి పక్క నుంచి 2 అంకెలే సపరేట్ చేయాలి. సంఖ్య ఎంత ఇచ్చినాను, ఎన్ని అంకెలు ఉన్నాను, కుడి పక్క నుంచి ఎన్ని అంకెలే సపరేట్ చేయాలి? 2 అంకెలే సపరేట్ చేయాలి. 1, 2 సపరేట్ చేసాం. 1, 2 సపరేట్ చేసాం. ఇది మొదటి భాగము, ఇది రెండో భాగం. ఇది మొదటి భాగము, రెండో భాగం. మొదటి భాగంలో మనం చేసే పని ఏంటి? ఒకట్ల స్థానాన్ని గుర్తించడం. మొదటి భాగంలో మనం చేసే పని ఏంటండి? ఒకట్ల స్థానాన్ని గుర్తించాలి. ఒకట్ల స్థానంలో ఏముంది? 4 అనేది ఉంది. ఒకట్ల స్థానంలో ఏముంది? 4 ఉంది. 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయండి? 2 or 8. అంటే దీన్ని వర్గమూలం చేస్తే వచ్చే విలువలో ఒకట్ల స్థానంలో 2 అయినా ఉండొచ్చు లేదా 8 అయినా ఉండొచ్చు. 2 అయినా ఉండొచ్చు లేదా 8 అయినా ఉండొచ్చు. కాబట్టి 2 లేదా 8. 2 లేదా 8. ఓకేనా? ఇంకా దీని పార్ట్ అయిపోయింది. ఇప్పుడు రెండో దాని గురించి ఆలోచించాలి. 14 కంటే తక్కువ వర్గం ఏంటి? 14 కంటే తక్కువ వచ్చే వర్గం ఏంటి? 14 లోపు వచ్చే వర్గ విలువ 9 కదా. వర్గ విలువ ఏంటిది? 9. 9 దేని యొక్క వర్గం అండి? అంతే, అవును. ఓకేనా? 14 కంటే తక్కువ వచ్చే వర్గ విలువ ఏంటిది? 9. 9 దేని యొక్క వర్గం? 3. అవి చెప్పకూడదు, ఇంకా ఇది వర్గ విలువలు తీసుకోవాలి. 14 లోపు వచ్చే వర్గం ఏంటి అంటే ఇక్కడ మనకు 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ ఎంత? 25, 6 స్క్వేర్ 36,
7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. 10 స్క్వేర్ వచ్చేసి 100. సో అప్పుడు ఇక్కడ ఒక్కసారి కనుక మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఎంత ఉంది? 14 ఉంది. 14 కి బిలో ఏ వర్గం ఉంది? 14 కంటే తక్కువ రావాలి. 14 కంటే తక్కువ అంటే ఇదేగా, ఇది. ఓకేనా? అది దేని యొక్క వర్గం అండి? 3. కాబట్టి ఆ 3 ఇక్కడ వేయాలి. ఇక్కడ ఏముంది? 2 ఉంది. 2 ఉంది కాబట్టి 2 కంటే తక్కువ ఉండేది ఏంటి? ఇక్కడ ఈ విలువలు చూసుకోవాలండి. 2 కంటే తక్కువ 1. దేని యొక్క వర్గం? 1. కాబట్టి అందుకు 1 వేసాం ఇక్కడ. ఇప్పుడు 14 ఉంది, 14 ఉంది. 14 అంటే దీనికంటే తక్కువ ఉండేది ఏంటి? దీనికంటే తక్కువ 9. 9 దేని యొక్క వర్గం? ఆ 3 ఇక్కడ తీసుకుంటాం. అంటే 32 లేదా 38 అనేది దాని యొక్క వర్గం. 32 లేదా 38 అనేది దీని యొక్క వర్గం అవుతుంది అన్నమాట. 32 స్క్వేర్ అయినా అవ్వచ్చు లేదా 38 స్క్వేర్ అయినా అవ్వచ్చు. ఈ రెండిట్లో కూడాను ఏది అవుతుంది అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఏదైతే వర్గం తీసుకొని ఉంటామో, ఏదైతే దానికి లోపల ఉండే వర్గం తీసుకొని ఉంటామో దానికే దగ్గర ఉంది అనుకో, అదే ఆన్సర్. చిన్నదే తీసుకుంటాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 తీసుకుంటాం. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే. 64. అది లేదు. అందుకే కదా ఇక్కడ ఈ పార్ట్ వరకు వస్తే ఇది డిసైడ్ చేస్తారు. ఈ పార్ట్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్ గా డిసైడ్ చేసింది. సెకండ్ పార్టే మీకు కీ పాయింట్. ఫస్ట్ పార్ట్ అనేది ఏంది? జస్ట్ ఇండికేషనే, హింట్ ఇస్తుంది. దీంట్లో కానీ లేదా దీంట్లో కానీ ఉంటది అని హింట్ ఇస్తుంది. ఏది? ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. సెకండ్ పార్ట్ అనేది ఏంటి? డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏదైతే తీసుకున్నామో ఆ వర్గానికే దగ్గర ఉంది అనుకో, లోయర్ ఫ్యాక్టర్ తీసుకుంటావు. అంటే లోయర్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ ఉన్నదానికి కాకుండా తర్వాత నెంబర్కి దగ్గర ఉంది అనుకో, ఇప్పుడు మీరే చెప్తారు 14 అనేది 9 కి దగ్గర ఉందా 16 కి దగ్గర ఉందా? 14 అనేది 9 కి దగ్గర ఉందా 16 కి దగ్గర ఉందా? దగ్గర కదా. 16 పెద్దదా చిన్నదే? పెద్దదైనప్పుడు పెద్దది తీసుకోవాలి. ఇది కామనే. ఏది? దీనికంటే తక్కువ ఉండేది ఖచ్చితంగా తీసుకోవాలి. దీనికంటే లోయర్ లో ఉండేది తీసుకోవాలి. 3 తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ 2 విలువలు వచ్చినాయి కదా, ఈ రెండిట్లో ఏది తీసుకోవాలనేది, ఏది అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అంటే ఈ వాల్యూ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ కింద తీసుకోవాలి. ఈ వాల్యూని కంపేర్ చేస్తాం. దేంతో? దీని యొక్క వర్గంతో, దాని తర్వాత వచ్చే వర్గంతో కంపేర్ చేస్తాం. 14 అనేది 9 కంటే, ఓకేనా, 9కి దగ్గర ఉందా 16కి దగ్గర ఉందా అనేది చూస్తాం. 16కే దగ్గర ఉంది. 16 పెద్దదే చిన్నదే? దీంతో పోల్చుకుంటే పెద్దది. కాబట్టి పెద్దది తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే 3 స్క్వేర్ వచ్చేసి 9, నెక్స్ట్ స్క్వేర్ 16. ఓకేనా? 14 అనేది, ఈ 14 అనేది 9కి దగ్గర ఉందా 16కి దగ్గర ఉందా? 16కే దగ్గర ఉంది. 16 అనేది పెద్దదా చిన్నదా? పెద్దది. పెద్దది కాబట్టి పెద్ద నెంబర్. అదే దీనికి దగ్గర ఉంది అనుకో, దీనికంటే ఇది తక్కువేగా, చిన్నది. చిన్నది కాబట్టి చిన్నది తీసుకుంటాం. అవును. ఓకేనా? క్లియరా? ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. (1764) తీసుకున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1764. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లారిటీగా తెలిసిపోయింది. చూడండి మీకు ఇక్కడ దానికి దీనికి ఈ రెండింటికి కంపేర్ చేసుకొని చూసుకోగలిగితే చాలు. ఎన్ని అంకెల తర్వాత సపరేట్ చేయాలి? 2. 1, 2 సపరేట్. ఇప్పుడు ఎన్ని భాగాలు ఏర్పడినాయి? 2 భాగాలు. ఇది మొదటి భాగం, ఇది రెండో భాగం. మొదటి భాగంలో ఏది మాత్రమే తీసుకుంటాం? మొదటి భాగంలో ఏది మాత్రమే కంపేర్ చేయాలి? 4 అనేదే కంపేర్ చేయాలి. 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏమి ఇచ్చాడు? 2 లేదా 8, 2 or 8.
ఇప్పుడు ఇది జస్ట్ హింట్ ఇచ్చింది, నీకు వచ్చే విలువలో 1ల స్థానంలో 2 లేదా 8 వస్తాయనే జస్ట్ హింట్ ఇచ్చింది. బట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 17. సెకండ్ పార్టే డిసైడింగ్ ఫ్యాక్టర్. 17 కి లోపు వచ్చే స్క్వేర్ ఏంటండి? 17 కి లోపు వచ్చే స్క్వేర్ 17 కి లోపల వచ్చే స్క్వేర్ ఏంటి? 16. 17 కి లోపు వచ్చే స్క్వేర్ ఏంటి? 16. 16 దేని యొక్క స్క్వేర్? ఆ 4 ఎడేయాలి. ఆ 4 అనేది ఏడేయాలి. అంటే 42 లేదా 48 అవుతుంది. 42 లేదా 48 అనేది అవుతుంది. ఈ రెండిట్లో ఏది అవుతుంది? ఈ రెండిట్లో ఏది అవుతుంది అనేది దీని యొక్క వర్గం ఎంత అండి? ఇక్కడ తీసుకున్న దాని యొక్క వర్గం 16. దీని తర్వాత వచ్చేదండి 5 స్క్వేర్ 25. 5 స్క్వేర్ ఏంది 25. ఇప్పుడు ఈ రెండింటిని 17 తో కంపేర్ చేస్తాం. 17 అనేది 16 కి దగ్గర ఉందా? 25 కి దగ్గర ఉందా? 16కే దగ్గర ఉంది. దీనికే దగ్గర ఉంది. అవునా? దీనికే దగ్గర ఉంది. 16 అనేది చిన్నదే పెద్దదే? చిన్నది కాబట్టి చిన్నది ఆన్సర్. ఇందాక పెద్దదానికి దగ్గర ఉంది అన్నారు. పెద్దదానికి దగ్గర ఉంది కాబట్టి పెద్దది ఆన్సర్ తీసుకున్నాం. చిన్నదానికి దగ్గర ఉంటే చిన్నది ఆన్సర్ తీసుకున్నాం. ఏది మనకు ఆప్షన్లు ఇట్లా ఇస్తారు డైరెక్ట్ గా 40, 41, 42, 48 ఇట్లా ఇస్తాడు. ఆప్షన్ అట్లా ఇస్తాడు. అట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు నీకు ఇదేంటిది? హింట్ అంటే ఏంది? 1ల స్థానంలో 2 or 8 ఉండాలి. 2 or 8 ఉన్నాయా? దీంట్లో ఉందా? లేదు, కొట్టేయి. దీంట్లో ఉందా? లేదు, కొట్టేయి. ఈ రెండిట్లో ఉంది. ఈ రెండిట్లో ఉందంటే నువ్వు డిసైడ్ చేయాల్సింది దేని మీద డిపెండ్ అయింది? సెకండ్ పార్ట్. అది అవును. ఇప్పుడు 17 ఉంది. 17 కి లోపు స్క్వేర్ ఏంది? 16. ఖచ్చితంగా లోపు ఉన్న స్క్వేరే రాయాలి. ఇక్కడ రాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లోయర్ లో ఉన్న స్క్వేరే తీసుకోవాలి. దాంతో కంపేర్ చేస్తాం. ఇప్పుడు 4 స్క్వేర్ 16. ఆ నెక్స్ట్ నెంబర్ ఏంది? 5. 5 స్క్వేర్ 25. 16 కి దగ్గర ఉందా? 25 కి దగ్గర ఉందా? సెకండ్ పార్ట్ 16 కే దగ్గర ఉంది. 16 అనేది పెద్దదా చిన్నదా? చిన్నది కాబట్టి చిన్న విలువ తీసుకున్నాం. ఇక్కడ 14 కదా, 14 కి బిలో స్క్వేర్ ఏంటి? 14 కి బిలో అన్నప్పుడు 9. 9 దేని యొక్క స్క్వేర్? అందుకని 3 తీసుకున్నాం. కాబట్టి ఇది దగ్గర ఉన్నది ఎట్లా చెప్తామంటే ఇక్కడ ఏదైతే లోయర్ లో తీసుకుంటామో ఆ నెంబర్ కి దాని తర్వాత వర్గానికి కంపేర్ చేస్తాం. ఆ నెంబర్ కే దగ్గర ఉంది అనుకో లోయర్ ఫ్యాక్టర్, తర్వాత నెంబర్ కి దగ్గర ఉంది అనుకో నెక్స్ట్ గ్రేటర్ తీసుకుంటాం. అవును. అంటే ఇప్పుడు 3 స్క్వేర్ వచ్చేసి 9, 4 స్క్వేర్ వచ్చేసి 16 ఉంది. ఇప్పుడు 14 అనేది 9 కి దగ్గర ఉందా? 16 కి దగ్గర ఉంది అంటే 16 కే దగ్గర ఉంది. 16 అనేది పెద్దదే చిన్నదే? పెద్దది కాబట్టి పెద్దది. ఇక్కడ చిన్నదానికి దగ్గర ఉంది కాబట్టి చిన్నది. ఓకేనా? ముందు ఇది ఒకసారి తీసుకోండి, పిక్ తీసి గ్రూప్ లో పెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ సమ్స్ అన్ని మామూలుగా టేబుల్ ఇది ఉండాలి. ఎందుకంటే అది కూడా ఉండాలి. అప్పుడు మనం 2 డిజిట్స్ వరకే కదా చెప్తుంది స్క్వేర్ రూట్స్, అది మ్యాండేటరీ. సార్ పై బాక్స్ తెలిసిండాలి. బాక్స్ తెలిసేది ఏముంది సార్, మీకు 10 స్క్వేర్లు వచ్చినాయంటే ఆటోమేటిక్ గా మీ చేతులు బాక్స్ ఉన్నట్టే. అవి వస్తాయి. కాకపోతే యూటిలైజ్ ఎలా చేయాలనే దానికి చెప్పా కదా. 0 స్క్వేర్ ఎంత? 0. 1 స్క్వేర్ ఎంత? 1. ఈ 1 ఎప్పుడు వస్తుంది? 1 స్క్వేర్ కి వచ్చింది, 9 స్క్వేర్ కి వచ్చింది. అంటే 1 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 or 9 అవుతాయి. ఇక్కడ 4 ఉంది. 4 ఉంది అంటే 4 ఎప్పుడెప్పుడు వస్తుంది? 2 స్క్వేర్ దగ్గర వస్తుంది, 8 స్క్వేర్ దగ్గర వస్తుంది. కాబట్టి 4 కి ఫ్యాక్టర్స్ ఏం రాసుకుంటాం? 2 రాసుకోవచ్చు, 8 రాసుకోవచ్చు. 5 కి 5 మాత్రమే వస్తుంది. 6 ఎప్పుడెప్పుడు వస్తుంది? 4 స్క్వేర్ లో వస్తుంది,
6 స్క్వేర్లో వస్తుంది. కాబట్టి 6 కి ఫ్యాక్టర్స్ ఏంటి, 4 or 6 అని చెప్పుకుంటాం. నెక్స్ట్ 9 ఎప్పుడెప్పుడు వస్తుంది, 3 స్క్వేర్లో వస్తుంది, 7 స్క్వేర్లో వస్తుంది. కాబట్టి 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏం చెప్పుకుంటాం, 3 or 7 అని చెప్పుకుంటాం. 3 or 7 అని. ఓకేనా? అవును, రెండిట్లలో 6 వచ్చిందే లేదు. అవును అవును, 1 స్క్వేర్ 9 సార్, 81 లో ఏముంది అది, అందుకు అక్కడ 9 వస్తుంది. అవును, 40 ఎక్కడ 14 41 వచ్చింది. 41 వచ్చినప్పుడు 1 or 9 అని తీసుకుంటాం. బట్ అది అవుతుందా లేదా అనేది క్రాస్ చెక్ చేస్తాం కదా. చేస్తాం, క్రాస్ చెక్ చేస్తాం కంపల్సరీ. అవును, ఇప్పుడు 1 or 9 తీసుకుంటావు ఇక్కడ, కానీ అప్పుడు నీకు 31 39 వస్తుంది. 31 స్క్వేర్ 961 అవుద్ది. 31 స్క్వేర్ ఎంత, 961. అప్పుడు నువ్వు 39 ని క్రాస్ చెక్ చేస్తావు. 39 క్రాస్ చెక్ చేసినప్పుడు ఈ వాల్యూ రాదు కదా. ఓకేనా, ఈ వాల్యూ వస్తే పర్లేదు, ఈ వాల్యూ రాలేదంటే అది రాంగే కదా. అప్పుడు అట్లా అనమాట. ఇవ్వరు, మళ్ళీ అది కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు, అట్లా ఇవ్వరు మీకు. నెక్స్ట్ చూడండి, ఇది మీరే ట్రై చేసి చెప్పాలి. ట్రై చేయండి, పర్లేదు, తప్పైనా పర్లేదు, ట్రై చేయండి. మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను, ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలనేది చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 3249, స్క్వేర్ రూట్ ఆఫ్ 3249. ఆప్షన్స్ 54, 55, 53, 57. Square root of 3249, 54, 55, 53, 57. ఒక్కసారి ట్రై చేయండి, జస్ట్ ట్రై చేయండి. వస్తే పర్లేదు, రాకపోతే నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అందరూ ట్రై చేయండి, రాకపోతే క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. జస్ట్ ట్రై చేయండి. త్రీ టూ 4 9. ఫస్ట్ దాన్ని ఏం చేయాలండి, 2 భాగాలు చేయాలి. 2 భాగాలు చేయాలంటే ఎన్ని అంకెల తర్వాత సపరేట్ చేస్తాం, 2 అంకెల తర్వాత సపరేట్ చేయాలి. మొదటి భాగంలో ఏం గుర్తించాలి, ఒకట్ల స్థానాన్ని గుర్తించాలి. ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది, 9 ఉంది. 9 ఉంది అంటే ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 లేదా 9. సో ఇక్కడ నేను చూడండి 3249, 1 2 సపరేట్ అండి. 9 ఉంది ఒకట్ల స్థానంలో. 9 ఎప్పుడెప్పుడు వస్తుందండి, 1 ఉన్నప్పుడు వస్తుంది, 9 ఉన్నప్పుడు, 9 కదా, 9 అన్నప్పుడు 3 ఉన్నప్పుడు వస్తుంది, 7 అన్నప్పుడు వస్తుంది. ఇక్కడ 9 అన్నాడు కదా, 3 స్క్వేర్ దగ్గర వస్తుంది, 7 స్క్వేర్ దగ్గర వస్తుంది. ఓకేనా, 3 or 7. క్లియర్. ఫస్ట్ హింట్ వచ్చేసింది. హింట్ అప్పుడు 3 ఉండాలి, 7 ఉండాలి. చివరిలో 3 అయినా ఉండాలి లేదా 7 అయినా ఉండాలి. 3 ఉందా, లేదు, ఇది కొట్టేయండి. ఇక్కడ 3 ఉందా, లేదు. 3 కానీ 7 కానీ ఉందా, లేదు. కాబట్టి ఇది కొట్టేయండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో తేల్చాలి అంటే ఏం చేయాలి, డిసైడింగ్ ఫ్యాక్టర్ పార్ట్ తీసుకోవాలి. సో సెకండ్ పార్ట్ 32 లోపు ఏది ఉంది అండి, ఇది 36. దీనికంటే లోపు ఇదేగా 25. దేని యొక్క స్క్వేర్,
5 స్క్వేరు. దేని యొక్క స్క్వేరు? 5 స్క్వేరు. అంటే మీనింగ్ ఏంటి? 53 అన్న అవ్వాలి లేదా 57 అన్న అవ్వాలి. 53 అన్న అవ్వాలి లేదా 57 అన్న అవ్వాలి. ఈ రెండు ఆల్రెడీ గుర్తించాం. అయితే ఇదే ఇదే అనేది దేన్ని బట్టి చెప్తామంటే ఇక్కడ ఉన్న వర్గాన్ని బట్టి చెప్తాం. ఇది ఏముంది ఇక్కడ? 5 స్క్వేర్ ఎంత? 25. దీని తర్వాత వచ్చే సంఖ్య ఏంటండి? 5 తర్వాత వచ్చే సంఖ్య 6. 6 స్క్వేర్ ఎంత? 36. 6 స్క్వేర్ ఎంత? 36. ఈ 32 అనేది 25కి దగ్గర ఉందా 36కి దగ్గర ఉందా? 32 అనేది 25కి దగ్గర ఉందా 36కి దగ్గర ఉందా? 36కి దగ్గర ఉంది. 36 పెద్దదా చిన్నదా? పెద్దదైతే ఆన్సర్ ఏంటి? 57. పెద్దదైతే పెద్దది ఆన్సర్, చిన్నదైతే చిన్నది ఆన్సర్. ఓకే, ఇంకోటి చూద్దాం. 5 స్క్వేర్ కదా, 32 కదా, తక్కువలో చూసుకోవాలి. 32 తక్కువలో ఏముంది? 25 ఉంది. దేని యొక్క స్క్వేరు? కాబట్టి 5 రాశాం. తక్కువ ఉన్న స్క్వేర్ చూడాలి. అవును, ఒకట్ల స్థానాన్నే గుర్తించాలి. ఈ ఒకట్ల స్థానాన్నే గుర్తించాలి. అవును అవును అవును, అంతే. తక్కువ చూసుకోవాలి. తక్కువ చూసుకుంది ఇక్కడ గుర్తించాలి. తక్కువ తీసుకుంది ఇక్కడ రాయాలి కంపల్సరీ. రాసి దీంతో కాంబినేషన్ తీసుకోవాలి. 53 లేదా 57 కింద రాసేస్తాం. ఆ రెండిట్లో డిసైడ్ చేసేకి ఏంటంటే వీటి యొక్క వర్గాలతోటి కంపేర్ చేస్తాం. 25 ఉంది, దాని తర్వాత 36, ఈ రెండిటితో కంపేర్ చేస్తాం అన్నమాట. అవును, నెక్స్ట్ వచ్చేది. ఎందుకంటే చిన్నదంటే దీని దగ్గరనే ఉంటుంది. ఒకవేళ పెద్దదానికి దగ్గర ఉంది అనుకో, నెక్స్ట్ దానికి దగ్గర అవుతారు. అట్లా చూద్దాం. ఇది మీకు నిదానంగా అలవాటు అయితేనే. ఇది దీంతో పాటు మళ్ళా డెసిమల్స్ వస్తాయి. డెసిమల్స్ లో కూడా చెప్పాలి నేను. అవి మనం డెసిమల్స్ లో స్క్వేర్స్ వేసి గుర్తించాం కదా, అలానే దీంట్లో కూడా వస్తాయి. నెక్స్ట్ ది ఆప్షన్స్ తో సహా రాస్తాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 6889 81 83 85 87 ఇలా ఇస్తాడు. మీకు ఇందాక స్క్వేర్ రూట్ ఇచ్చాను కదా, ఒక్కోసారి సింబల్ ఇవ్వకుండా ఇట్లా ఇస్తాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ అని. అంటే ఆ సింబల్ యొక్క గుర్తు ఇది. అవును, స్క్వేర్ రూట్ సింబల్ ఇది. ఒకవేళ లేకపోతే నీకు డైరెక్ట్ సింబల్ ఇస్తారు. సింబల్ ఇవ్వలేదంటే ఇట్లా ఇస్తారు నీకు. అందుకే ఇది కూడా చెప్తున్నాను. అవును, స్క్వేర్ రూట్. దీని యొక్క వర్గమూలం కనుక్కోమని, స్క్వేర్ రూట్ కనుక్కోమని. సో దాని యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయొచ్చండి. దానికి తక్కువదే తీసుకోవాలి కదా. అవును, దానికి తక్కువే తీసుకోవాలి. దానికి తక్కువకే తీసుకోవాలి, కంపల్సరీ తక్కువదే తీసుకోవాలి. ఆ తర్వాత కంపారిజన్ లో నువ్వు ఒకళ్ళ దానితో కంపేర్ చేస్తావు.
ఆ, అంతే. అవును, 8కే దగ్గర ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 6, 8, 8, 9 అండి. 2 పార్ట్స్ వేస్తే ఫస్ట్ పార్ట్ లో 9, 9 యొక్క ఫ్యాక్టర్ 3 or 7 అండి. సెకండ్ పార్ట్ లో 68 ఉంది. 68 కి లోపు ఉండేది ఏంది? 8 స్క్వేర్, కాబట్టి 8. కాంబినేషన్ 83 ఆర్ 87, 83 ఆర్ 87. 8 స్క్వేర్ ఎంత? ఇక్కడ తీసుకున్న దాని యొక్క స్క్వేర్ ఎంత? 64. దీని తర్వాత స్క్వేర్ ఏంది? 9. 9 స్క్వేర్ ఎంత? 81. 68 దేనికి దగ్గర ఉంది? 64 కి దగ్గర ఉంది. దేనికి దగ్గర ఉంది? 64 కి దగ్గర ఉంది. 64 అనేది లోయరా హైయరా? లోయర్. లోయర్ కాబట్టి 83 ఆన్సర్. ఓకేనా? కాబట్టి మన యొక్క ఆన్సర్ 83. అది మీకు ఇంకా అవ్వాలి, అలవాటు అవ్వాలి. ఓకేనా? లేదు ఇట్ట కూడా వద్దు అనుకుంటే మీకు ఇంకొక హింట్ ఇస్తారు, అది ఎలా నేర్చుకోవాలి. ఇక్కడ ఒక్కసారి మీరు కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే దీన్ని 2 భాగాలు చేయమన్నాం కదా. ఒకట్ల స్థానంలో ఏముంది? 9 ఉంది. 9 ఉంటే ఏం రాసుకోమని చెప్పా? 3 గాని 7 గాని. చివర 3 గాని 7 గాని ఉండేది ఆన్సర్ అవుతుంది. 3 గాని 7 గాని ఉందా? కొట్టేయి. 3 గాని 7 గాని ఉందా? ఉంది. 3. 3 గాని 7 గాని ఉందా? లేదు, కొట్టేయి. 3 గాని 7 గాని ఉందా? ఉంది. ఓకే, 83 లేదా 87 అనేది మీకు ఇక్కడ క్లియర్ అయిపోయింది. అయితే నువ్వు దీన్ని చేయి. ఫస్ట్ 83 స్క్వేర్ చేయి. 83 స్క్వేర్ చేయి. 8 స్క్వేర్ ఎంత? 64. 3 స్క్వేర్ ఎంత? 09. ఫస్ట్ ప్లేస్ క్లోజ్. 8 మూళ్ళు 24, 24 కలపాలిగా. 8, 4, 4, 8 కలిపితే ఎంత? 9, 8, 8, 6. అదేనది? ఓకేనా? అదేనా కాదా? అదే. కాబట్టి మన యొక్క ఆన్సర్ ఇదే. ఒకవేళ ఇది కాలేదా, ఇక్కడ వచ్చిన వాల్యూ ఇది రాలేదా? రాలేదంటే ఇంకా మిగిలింది ఇదే కదా, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మీకు ఒకవేళ అది కష్టంగా అనిపిస్తే, ఇందాక చెప్పిన సెకండ్ పార్ట్ కంపారిజన్ మీకు కష్టంగా కనుక అనిపిస్తే, ఇక్కడ నీకు హింట్ లో 2 పోతాయి, 2 ఉంటాయి. డిసైడింగ్ ఫ్యాక్టర్ లో ఒకటి తీసుకుంటున్నావు. ఒకటి తీసుకున్నప్పుడు నువ్వు చేసిన వాల్యూ రాలేదు అక్కడ, అది కాదు, ఇంకా మిగిలిందే. ఒకవేళ నువ్వు తీసుకుందే వచ్చిందా, అదే ఆన్సర్. ఇంకా పక్క దాంతో నీకు అనవసరం. ఓకేనా? అట్లా కూడా ట్రై చేయొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నైన్ టు 1 6. సో ఆప్షన్స్ 92, 94, 96, 98. Find the square root of 9216. ఆప్షన్స్ వచ్చేసి 92, 94, 96, 98. మీరు జస్ట్ హింట్ చూసుకోండి. హింట్ చూసుకున్నాక డిసైడింగ్ ఫ్యాక్టర్కి అది మీ ఇష్టం. స్క్వేర్లతో అయినా కంపేర్ చేసుకోండి, లేదంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అయినా కంపేర్ చేసుకోండి.
నైన్ అప్పుడు ఇక్కడ కూడా అన్ని 9లే కాబట్టి అవును ఇప్పుడు 81కి దగ్గర ఉందా 100కి దగ్గర ఉందా 100ది పెద్దదేగా పెద్దది అన్నప్పుడు పెద్దది వచ్చింది 98 కాదు 6 యొక్క ఫ్యాక్టర్స్ హింట్ ఉంది కదా 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి 4 ఆర్ 6 కదా ఓకేనా 4 ఆర్ 6 అన్నప్పుడు 92 అవ్వదు 98 అవ్వదు ఈ రెండిట్లో నువ్వు డిసైడింగ్ చేయాలి ఈ రెండిట్లో డిసైడింగ్ చేయాలి అంటే నువ్వు అప్పుడు ఏం చూసుకోవాలి సెకండ్ పార్ట్ చూడాలని చెప్పుకున్నాం ఓకేనా 92 అనేది దేనికి దగ్గర ఉంది 81కి దగ్గర ఉందా 10కి దగ్గర ఉందా కాబట్టి పెద్దదేగా పెద్దది కాబట్టి పెద్దది ఇది చిన్నది సో ఆన్సర్ 96 96 కరెక్ట్ ఆన్సర్ అండి లేదు అనుకుంటే మీకు ఇంకోటి ఇందాక చెప్పా ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది అని చెప్పుకున్నాం కదా అప్పుడు 94 స్క్వేర్ కనుక్కోండి 9 స్క్వేర్ ఎంత 4 స్క్వేర్ 16 9 4 36 72 ఆ 72 ఇక్కడ రాయండి 6 3 8 8 ఇది ఉందా ఇక్కడ ఈ వాల్యూ ఉందా ఇక్కడ లేదు లేదు కాబట్టి ఇది కాదు అదే ఆన్సర్ ఒకవేళ ఇక్కడ వచ్చిందే ఇక్కడ ఉంది అనుకో అదే ఆన్సర్ ఇంకా దాంతో అనవసరం అంతేగా ఖచ్చితంగా వచ్చింది ఇంకా అది ఇక్కడ వచ్చేసి డిసైడింగ్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి డిసైడింగ్ ఫ్యాక్టర్ లో 1's ప్లేస్ ఏముంది 6 ఉంటే ఫ్యాక్టర్స్ ఏంటివి 4 కావచ్చు 6 కావచ్చు అంటే హింట్ అది నీకు ఒకట్ల స్థానంలో 4 కానీ 6 కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి దీంట్లో ఉందా లేదు కాబట్టి ఇది అవ్వదు బిలో ఉంది కాబట్టి అయ్యే ఛాన్స్ ఉంది దీంట్లో ఉంది అయ్యే ఛాన్స్ ఉంది ఇందులో ఉందా కాబట్టి కాదు ఈ రెండిట్లో ఒకటి కనుక్కుంటే చాలు రెండోది కనుక్కోవాల్సిన పనిలే కనుక్కున్నప్పుడు రెండోది ఆన్సర్ వచ్చే అదే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకుంది 94 స్క్వేర్ వచ్చేసరికి 81 16 9 4 36 36కి 36 కలిపితే 72 ఆ 72 ఇక్కడ తీసుకున్నాం అంటే ఏమొచ్చింది 6 వచ్చింది 3 వచ్చింది 8 వచ్చింది 8 వచ్చింది 8836 కాదు కాబట్టి ఇది రాంగ్ ఇది రైట్ హింట్ ఇది 4 6 అనేది హింట్ ఇచ్చేది సెకండ్ పార్ట్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అది అవును సెకండ్ పార్ట్ అనేది డిసైడింగ్ కావాలంటే ఇక్కడ ఎంత ఉంది 92 ఏ రెండింటికి మధ్యలో ఉంది 81కి దగ్గర ఉంది 81 100కి మధ్యలో ఉంది అయితే 92 దీనికి దగ్గర ఉంది దీనికి దగ్గర ఉంది 92 అనేది ఈ రెండిట్లో దేనికి దగ్గర ఉంది కదా ఇది పెద్దది అన్నప్పుడు పెద్దది వచ్చింది పెద్దది అన్నప్పుడు పెద్ద ఫ్యాక్టర్ తీసుకోవాలి చిన్నది అన్నప్పుడు చిన్న ఫ్యాక్టర్ తీసుకోవాలి అర్థమైందా ఈ 92 అనేది ఈ రెండింటికి మధ్యలో ఉంది అయితే ఇది దీనికే దగ్గర ఉంది అనుకో చిన్న ఫ్యాక్టర్ తీసుకుంటావు చిన్న విలువ తీసుకుంటావు అవును చిన్నదానికి దగ్గర ఉంటే చిన్నది తీసుకోవాలి పెద్దదానికి దగ్గర ఉంటే పెద్దది తీసుకోవాలి ఇట్లా వెరిఫై చేసుకోవడమే డౌట్ కనుక ఉంటే ఓకేనా ఇంకొకటి చూద్దాం find the square root of 4096 find the square root of 4096 options 62 64
68, 66. Square root of 4096. Options 62, 64, 68, 66. సో దాంట్లో కరెక్ట్ ఏంటి? సో ఒకసారి దాని యొక్క ఆన్సర్ చూడండి. 4096 అన్నాడు కాబట్టి 2 డిజిట్స్ తర్వాత సపరేట్, 1 ప్లస్ 6 ఉంది కాబట్టి ఫ్యాక్టర్స్ 4 ఆర్ 6, 4 అవ్వచ్చు లేదా 6 అవ్వచ్చు. ఒకట్ల స్థానంలో 4 ఆర్ 6 ఉన్న ఆప్షన్స్ ఏది? ఫస్ట్ దాంట్లో ఉన్నాయా? లేవు. సెకండ్ దాంట్లో ఉంది. థర్డ్ దాంట్లో లేవు. ఫోర్త్ దాంట్లో ఉంది. ఈ రెండిట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అనేది చూస్తే ఇక్కడ ఎంత ఉంది? 40. 40 ఏ రెండింటి మధ్య ఉంది? 6, 7 కి మధ్యలో ఉంది 40. ఏ రెండింటికి మధ్య ఉంది? ఇక్కడ చూడండి. 60కి 40 అనేది ఏ రెండింటికి మధ్యలో ఉంది? 6, 7 కి మధ్యలో ఉంది. 6, 7 కి మధ్యలో ఉంది కాబట్టి ఈ 40 36 కి దగ్గర ఉందా 49 కి దగ్గర ఉందా? 36 కే దగ్గర ఉంది. ఈ 40 అనేది దేనికి దగ్గర ఉంది? 36 కే. లోయర్ ఆర్ హైయర్? లోయరా హైయరా? లోయర్. ఈ రెండిట్లో లోయర్ ఏది? ఇది. కాబట్టి ఇది రాంగ్. ఓకే, లేదు అనుకుంటే 64 స్క్వేర్ చేయండి. అప్పుడు 6 స్క్వేర్ ఎంత? 36, 4 స్క్వేర్ 16. ఫస్ట్ ప్లేస్ క్లోజ్. 6 4s are 24 కి 24 యాడ్ చేస్తే 48. సో ఆ 48 ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. సో అప్పుడు 6, 1 ప్లస్ 8, 9, 6 ప్లస్ 4, 10, 3 ప్లస్ 1, 4, 40. అదేనా ఇక్కడ ఉంది? కాబట్టి అదే ఆన్సర్. ఓకేనా? కొన్ని సమ్స్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. రాకపోతే కనుక నెక్స్ట్ క్లాస్ లో అగైన్ ఇవే చెప్పుకుందాం. ఓకే, ఇది మీరు రాసుకోవచ్చులే. 5 మీకు మెయిన్ అదే.
ఒక్కోసారి ఇట్లా ఇస్తాడు. సో వాటి వరకు ట్రై చేసుకొని రండి. సో స్క్వేర్ రూట్ అనే సింబల్ అయినా ఇవ్వచ్చు అండి, లేదంటే ఇందాకలా థియరీ చెప్పా కదండి, స్క్వేర్ రూట్ అని ఎట్లయినా ఇవ్వచ్చు అండి. ఏది కంపల్సరీ ఉంటాయి, 100 బిలో ఉంటాయి కంపల్సరీ. అవును, అవన్నీ 100 బిలోనే స్క్వేర్స్. మీకు 100 బిలో స్క్వేర్స్ ఎలా చేయాలో కూడా నేను చెప్పాను. మీరు అలా అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే హింట్ ఐడెంటిఫై చేసుకోండి ఫస్ట్. హింట్ మెయిన్. హింట్ వచ్చిందంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఓకేనా? డిసైడింగ్ ఫ్యాక్టర్ కి మీకు చెప్పుకున్నాం కదా, 10 స్క్వేర్స్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోయింది డిసైడింగ్ ఫ్యాక్టర్. అంతేగా 3 ఆర్ 7. 4 అంటే 2 ఆర్ 8. ఓకేనా? 1 అంటే 1 ఆర్ 9. 5 అంటే 5. ఓకేనా? 5 స్క్వేర్ అంటే ఇంకా 25 ఇంకేం రాదు. అంతే. అవును, అంతే. 4 6. ఓకే, ఈ టేబుల్ స్టడీ చేయడం ఏం లేదు, ఆ 10 స్క్వేర్స్ తోటి మీరు కంపేర్ చేసుకోగలిగితే అయిపోయినట్టే. నాకు గుర్తు పెట్టుకోకర్లేదు మళ్ళీ ప్రత్యేకించి. టేబుల్ కూడా మీరు ఆ 10 స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ చేసుకుంటే మనకు 1 ఎప్పుడు వస్తుంది, 4 ఎప్పుడు వస్తుంది, 9 ఎప్పుడు వస్తుంది అనేది ఓకేనా వెరిఫై చేసుకున్నారంటే, జస్టిఫై చేసుకున్నారంటే ఈజీ అయిపోయింది. ఓకేనా? థ్యాంక్ యూ.